అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ ఉపయోగపడే అద్భుతమైన కర్రీ రెసిపీని అయితే షేర్ చేస్తున్నాను. ఈ కర్రీ రెసిపీ తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మునక్కాయ అలానే ఎగ్స్ అలానే ఆనియన్స్ మామిడికాయ ఈ కాంబినేషన్లో మనకి కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ముందుగా ఎగ్స్ని ఉడకబెట్టుకొని ఇలాగా ఎగ్స్ని ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఎగ్స్ని ఈ విధంగా ఇలా వేయించుకోవాలి. దీనిలో వేయించుకునేటప్పుడే కొద్దిగా తగినంత సాల్ట్, తగినంత పసుపు, తగినంత కారం వేసేసామనుకోండి చక్కగా ఎగ్స్కి ఇలా వేయించేటప్పుడు పడుతుంది కాబట్టి చక్కగా ఉంటుందండి. ఇలా ఎగ్స్ వేయించేటప్పుడు తగినంత పసుపు, కారం, ఉప్పు వేసామనుకోండి టేస్టీగా ఉంటుంది, చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. తినని వారు కూడా ఎగ్స్ చక్కగా తినడానికి ఇష్టపడతారు, ట్రై చేయండి. ఇంకా ఎగ్స్ తీసేసి పక్కన పెట్టుకున్నానండి. ముందుగా ఆనియన్స్ను ఒక 2, అలానే మునక్కాయలు ఒక 2, టమాటాలు ఒక 2 కట్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. మామిడికాయ కూడా కట్ చేసేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత తగినంత ఆయిల్ అయితే వేసాం కదండి. ఆనియన్స్ మగ్గిన తర్వాత మునక్కాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు ఇలా వేయించేసుకున్న తర్వాత దీనిలో తగినంత పసుపు అలానే సాల్ట్ వేసేసుకొని ఇలా మామిడికాయ ముక్కలను కూడా వేసుకొని బాగా ఇలా 10 మినిట్స్ పెట్టి మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. మన ఛానల్లో కిచెన్ టిప్స్, గార్డెనింగ్ టిప్స్, స్టిచ్చింగ్ టిప్స్ ఇవన్నీ కూడా ఉంటాయండి. సో తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఇలా మగ్గిన తర్వాత తగినంత కారం కూడా మీరు కొంచెం కారం ఎక్కువగా తింటున్నారనుకోండి కొంచెం 3 స్పూన్స్ అలా వేసుకోవచ్చు, లేదంటే 2 స్పూన్స్ నేను వేసుకుంటున్నానండి. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసి ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అంటే ఎగ్స్ ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్నాం కదండి. ఎగ్స్ని ఇలా ఆయిల్లో వేయించినటువంటి ఎగ్స్ని అందులో వేసేసి ఇలా మూత పెట్టేసి ఒక పావు గంట సేపు ఇలాగ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. తినని వారు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీనిలో టమాటాలు అలానే మామిడికాయ ముక్కలు కూడా వేసాం కాబట్టి పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా మునక్కాయ, మామిడికాయ, ఎగ్, టమాటాలు వేసి ఇలా కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ విధంగా ఒక పావు గంట సేపు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఇలా వేయించేసుకుని చక్కగా ఇలా కర్రీని రెడీ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే అదిరిపోతుంది. ట్రై చేయండి. మరి మీకు ఈ కర్రీ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఇలా ఏ రెసిపీలు కావాలో ఏ కర్రీస్ కావాలో అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.